ప్రజెంట్ నేను పాడువాలో ఉన్నాను. ఈ పాడువ ఒరిస్సాలో అయితే ఉంటుంది. నేను ఇక్కడ ప్రతి గురువారం మనకు ఒక సంత అయితే జరుగుద్ది. ఇప్పుడైతే సంతకైతే వచ్చాను. ఇది ఒక గిరిజన సంత అండి. ప్రజెంట్ అయితే నేను సంత లోపల అయితే ఉన్నాను. మన ఒరిస్సాలో అతిపెద్ద సంతల్లో ఈ సంత కూడా ఒకటి, ఈ పాడువ సంత. ప్రజెంట్ సంత లోపలికి వచ్చాను అండి. ఇక్కడ అన్నీ కూడా కూరగాయలు అయితే అమ్ముతున్నారండి. అన్నీ కూడా మనకి ఒక క్రమ పద్ధతిలోన దేనికి దానికి స్పేర్గా కదిరేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లు అయితే అమ్ముతున్నారు. వీటిని చూస్తున్నారుగా, పార్లు. పార్లు ఇవన్నీ కూడా వ్యవసాయ పనిముట్లు. థ్యాంక్ యూ. తెలుగు వాళ్ళ థ్యాంక్ యూ. వీటిని తాపీలు అయితే అంటారండి. బిల్డింగ్లు కట్టడానికి ఉపయోగిస్తారు తాపీలు. ఇవి సుత్తులు ఉంటుంది కదా, అవి కూడా మట్టి కొండలు. అక్కడ అయితే కొన్ని పెద్ద కొండలు అయితే ఉన్నాయి. కాస్ట్ ఎంతో తెలియదు. మనము ఇక్కడ అడగాలంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం. దానితోటి వీళ్ళందరూ కూడా గిరిజనులు, మనకి రేట్లు అయితే చెప్పరు. జస్ట్ చూడడం మీకైతే చూపిస్తాను అంతే. ఇక్కడ కూడా చూడండి మట్టి కొండలు. మన వేసవికాలం చూడండి, ఈ వేసవికాలం ఇలాంటి కుండల్లో వాటర్ వేసి కింద ఇసుక వేసి ఆ వాటర్ కొంచెంసేపు స్టోర్ చేసి అది తాగితే చాలా కూల్గా ఉంటాయి వాటరు. చాలా పెద్ద సంత. ఒరిస్సా స్టేట్లోనూ కూడా ఇదేనంట చాలా పెద్ద సంత. ఇక్కడ లేడీస్కి సంబంధించిన వస్తువులు అయితే అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించిన వస్తువులు. చూడండి మనకి చూడండి ఇక్కడ అద్దాలు అమ్ముతున్నారు. లేడీస్ సంబంధించిన గోరింటాకులు అండి. ఇవి ఉన్నాయిగా గోరింటు, ఈ చేతులకు పెట్టుకునేవి, రింగ్స్ అన్నీ, దువ్వెనలు. చేపలు అమ్ముతున్నారండి. ఇవన్నీ కూడా ఎండు చేపలు. ఇవన్నీ కూడా ఎండు చేపలండి. వీళ్ళైతే అమ్ముతున్నారు. వీటిని అయితే నెత్తళ్ళు అంటారు. వీటిని మరి ఏమంటారో తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇటువైపు అయితే వెళ్దాం. ఇక్కడ బెల్ట్లు కూడా ఉన్నాయండి. కాస్ట్లు ఎంతో తెలియదు కానీ బెల్ట్లు అయితే ఉన్నాయి. మీకు కావాలంటే వచ్చి కొనుక్కోండి. ఇక్కడ చాలా బెల్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు నిత్యం ఉపయోగపడే వస్తువులే. ఇవన్నీ మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతున్నారండి. ఇక్కడ లైట్లు అమ్ముతున్నారు. ఇవన్నీ లైట్లు మీకు కావాలంటే కొనుక్కోండి. ఈ హౌ మచ్ వన్ లైట్? 250. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా, ఈ లైట్ అయితే 250 రూపాయలు అంట. చూడాలి మరి, మీకు నచ్చితే కొనండి ఎప్పుడైనా ఈ సంతకు వస్తే. ఇది ఇక్కడ పొజిషను. ఓకే, ఈయన ఒడియా లాంగ్వేజ్, తెలుగు కూడా మాట్లాడుతున్నారు. మనకి బార్డర్ పక్కనే ఉంటుంది కదా, లాంగ్వేజ్ అయితే ఈజీగా అయితే వస్తాయి. పప్పు దినుసులు అయితే అమ్ముతున్నారండి. ఇవి అయితే కందిపప్పు మీరు చూస్తున్నారు. పెసరపప్పు, జంగాపప్పు. ఓకే ఓకే. ఇది పెసరపప్పు. ఇదండి ఉసిరిపప్పు. ఇది కందిపప్పు. ఓకే ఓకే. ఇక్కడ ఇవి శనగలు, కొమ్ము శనగలు, మినప్పప్పు. ఓకే, మీరు మనకి ఇక్కడ అన్ని రకాల పప్పులు అయితే దొరుకుతున్నాయండి. చాలా రకాల పప్పులు. చూడండి ఎన్ని అయితే, చూడండి ఎన్ని బట్టలు అమ్ముతున్నారు. వావ్, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ల బట్టలు అండి. మీకు ఒరిస్సా పీపుల్ ఉంటారు కదా ఇక్కడ గిరిజనులు, వాళ్ళు బట్టలు వేసుకునే ట్రెడిషన్ అవన్నీ చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. వాళ్ళు చూడండి వాళ్ళ వేషధారణ ఎలా ఉందో, ఒరిస్సా వాళ్ళ వేషధారణ అంతా. ఇక్కడేవో అమ్ముతున్నారండి. ఓ బాబోయ్, ఏంటి ఇలా ఉన్నాయి చేపలు? చూడండి ఇవి ఎండు కాల్చిన చేపలలాగా ఉన్నాయండి. ఇవన్నీ కాల్చారు కదా చేపలు, అందుకోసం ఇంత నల్లగా ఉన్నాయి. వావ్, ఇదంతా ఒరిస్సా. ఏదేమైనా వీళ్ళు చూడండి కూరగాయలు కానీ అమ్మే విధానం కానీ చాలా బాగుందండి. దేనికి దానికి ఇప్పుడు టమాటాలు ఉన్నాయి, దేనికి దానికి సపరేట్ చేస్తారు. పచ్చిమిరపకాయలు సపరేట్ చేస్తారు. ములంకాయలు
ఇవన్నీ కూడా దేనికి దానికి సపరేట్గా అయితే ఉన్నాయి. ఇది చాలా మంచిగా అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ కూడా అంతేనే బాబోయ్, ఎలా ఉన్నాయి బాబోయ్. ఇవన్నీ కూడా చాలా నల్లగా ఉన్నాయి చేపలు అయితే. మచిలీ ఇవి చూడండి ఎలా ఉన్నాయి. ఇవి కూడా అంతేనే. ఫోటో వాళ్ళ బర్నింగ్ కాల్చారా చేపలు? కాల్చి అమ్ముతున్నారు. ఓకే ఓకే, అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి? కాల్చడం వల్ల అసలు చేపలు కాల్చారుగా, కాల్చి అమ్ముతున్నారు వీళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇవన్నీ చెప్పాను కదా, ఈయనైతే చెప్పారు కాల్చిన చేపలని. ఓకే, ఒడియన్నాయి తెలుగు వాళ్ళ. నేనా జస్ట్ నా కోసం డాక్యుమెంటరీ. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడైతే ఇక్కడ చూడండి ఎండు బీన్స్. బీన్స్ ఇవైతే మొత్తం ఎండిపోయినాయండి, ఎండబెట్టి అమ్ముతున్నారు. వీటిని ఏమంటారో నాకైతే తెలియదు, మీకు తెలుసు? ఓకే ఓకే, ఇవైతే ఉలవలు. ఆవిడైతే చెప్తున్నారు అవైతే ఉలవలు అంటండి. చూడండి ఉలవలు, ఇవన్నీ కూడా ఉలవలండి. మనకి ఇవి కొండ కందులు అంట, కందులు. ఇవి బీన్స్. ఓకే ఓకేనండి, చూడండి మొత్తం మనకైతే కొంచెం చెప్పారు వాళ్ళు. ఇంకా ముందుకైతే వెళ్దాం. మీరు చూస్తున్నారుగా పంచదార, కందులు, పెసలు, మినుములు, పప్పులు, చిన్నపప్పు, ఉలవలు. ఇవి కానీ తింటే ఆరోగ్యానికి మామూలుగా ఉండదు. మరి అన్ని ఎండి చేపలు. ముక్కు మాత్రం ఇక్కడ పగిలిపోతుంది, మామూలుగా లేదు అసలు. చేపలు కూడా దేనికి దానికి ఇండివిజువల్ కదా వాటాలు వేసినట్లు సపరేట్గా పెట్టేశారండి ఇక్కడ. ఇది కారం అండి, మనకి స్వచ్ఛమైన కారం ఇది. ఇవి మసాలా దినుసులు చూడండి, కూరల్లో ఉపయోగించే మసాలాలు. ఇవన్నీ కూడా మనకి నేచురల్గా దొరికేవండి ఇవన్నీ. ఈ వంటల్లో వేస్తే వంట అయితే కూరలు అయితే అదిరిపోతాయి. మజ్జిగ దही హౌ మచ్ कितने 20 ఓకే, 1 గ్లాస్. ఇప్పుడైతే నేను ఈ మజ్జిగ అయితే తాగుతున్నాను. 20 రూపాయలు అంట మజ్జిగ. ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వచ్చి నాకు బాగా ఆకలేస్తుంది. ఒక ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాను, చిన్న ఫుడ్ కోర్టు. ఇక్కడ మనకి బజ్జీలు అమ్ముతున్నారు, జిలేబీలు అమ్ముతున్నారు. 2 ఇవి బోండాల్లాగా ఉన్నాయి. బోండాలేనా? खाना कभी तो इटा మీకు కానీ చెప్పులు కావాలంటే ఈ పాడు అయితే వచ్చండి. చూడండి ఇక్కడ పెద్ద చెప్పుల షోరూమే అయితే ఓపెన్లో ఉంది. ఇవన్నీ కూడా చెప్పులేనండి. వారే ఓ, ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే మనకి చెప్పులు అయితే అమ్ముతున్నారు. మీకు ఇప్పుడు గిరిజనులు తాగే మత్తు కళ్ళు అనేవి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వీళ్ళైతే కళ్ళు అయితే తాగుతున్నారు. ఎంత పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ ఇవి. మనమైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి. ఇవి కళ్ళు అండి, మట్టి కళ్ళు ఇవి. అప్పుడైతే ఇస్తుంది అతనికి, అతనైతే దాంతో తాగేసేటట్లు ఉన్నాడు. ఓకే, ఇవన్నీ కూడా మడ్డి కళ్ళు. ఫస్ట్ ముందుకైతే వెళ్దాం. ముందేమన్నా చూద్దాం. ఓన్లీ కళ్ళు కోసమేనే ఇక్కడ సపరేట్ ప్లేస్ అయితే ఉంది.
వీళ్ళందరూ కూడా కళ్ళు అయితే తాగుతున్నారు.